ఫస్ట్ అనే నినాదంతో చివరికి జాతీయ పార్టీగా అవతరించిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని ఎవరు నడిపినో అందరికీ తెలుసు. తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరుని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఆ రైతు పక్కనే ఉండే ఎద్దుని అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే. కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాడిని చవట అంటారు, నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అన్నీ తెలుసు, తెలియదని కాదు, తెలివి తక్కువ అని కాదు, లేదా అర్థం కాదని కాదు, తెలిసి తెలియనట్టు కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అనక తప్పదు. నిజాన్ని చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు, నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలుగొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది. కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు, వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమంత్రి గారి తరఫున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరఫున నేను స్వీకరిస్తూ ఉన్నా. వాస్తవాలు చెప్పాలి అంటే దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా వ్యవసాయము, సాగునీటి రంగంలో ఎట్లాంటి విప్లవం సృష్టించినామో ప్రజలందరికీ ఇప్పటికే వారి అవగాహనలో ఉంది, వారి అవగతంలో ఉంది, వారి అనుభవంలో ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నీళ్ళు ఇవ్వక ఎండబెట్టినారు కాబట్టే, కరెంట్ ఇవ్వక కాల్చక తిన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు. నీళ్ళేమో ఆంధ్రాకు పంచుతున్నారు, ఆంధ్రాకు పంపుతున్నారు, బనకచెర్ల పేరిట ఇంకో పేరిట. నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు. ఇక నియామకాలు మీకు తెలుసు, ఆయన అనుయాయులకు, ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారలేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో 78 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం, ఇది ఇక్కడ అక్కడ కాదు. మొన్న నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా,
అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశాన్ అవుతున్నారు. దాదాపు $9 బిలియన్ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 విడతలుగా వేసినాము. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్డ్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్లోని అధ్యాపకులు, ఆక్స్ఫర్డ్లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అబ్బురపడి చూస్తూ ఉన్నారు. తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు 24 గంటల ఉచిత విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, అందులో ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రానంతరం కేసీఆర్ గారు మాత్రమే. ఇది నువ్వు అవునన్నా కాదన్నా గింజుకున్నా గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు, ఇది వాస్తవం నిలిచిపోతుంది. ఇందిరమ్మ రాజ్యం అన్నావు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది, మాకు ఓటేయండి, మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తాం అన్నావు. నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? నిన్నగాక మన కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ అనుకుంటా అక్కడ ఊరు, అక్కడ వేల మంది ఆల్మోస్ట్ యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం, యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా? మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇవ్వాలని చెప్పిన మాట, మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు. అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా? సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు, చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, ఆఖరికి వాగులలో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో, హల్దీ వాగులో, కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజదాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా? మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా? ఒక రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అది తెచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ రైతు బీమా కూడా ఎగ్గొట్టి గత 3 నెలలుగా ప్రీమియం కట్టకుండా మరి ముఖం చాటేసి వేలాది మంది రైతులు ఉసురు తీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇట్లా 1-2 కాదు, చెప్తే 100 విషయాలు ఉన్నాయి. మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో, మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే, వాటిని ఎండబెడితే, మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? 30,000 కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా? ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే, ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ, కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ. కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు, నీటి బొట్టును ఒడిసిపట్టి 1 కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా? ఇది తెలియదా ప్రజలకు? 2014 ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత? 2023లో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత? ఇది తెలియదా? ఇవాళ బనకచర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంతబాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా? తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా? ఈ జలదోపిడిని అడ్డుకునే ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంతబాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నా.
ఆనాడు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో, దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మేము దాదాపు 85-90% పూర్తి చేస్తే ఆ 10% ఇవాళ చేయకుండా ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా? ఆనాడు నల్లగొండ జిల్లా, మా స్రవంతి గారు ఇక్కడే ఉన్నారు, మునుగోడు, ఆ ప్రాంతం మొత్తం ఆనాడు ఫ్లోరైడ్ బాధతో బొక్కలు పూర్తి స్థాయిలో మూలుగ చచ్చిపోయి దారుణాతి దారుణంగా తయారైతే ఆ ఫ్లోరైడ్ అనే మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ పరిపాలన కాదా? అన్నదాతల ఆత్మహత్యలు ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట వాస్తవం కాదా? ఇట్లా చెప్తూ పోతే వందలున్నాయి. చివరికి ఎంత దారుణం అంటే నల్లగొండ జిల్లాలో ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేరుగా రైతులు మార్చుకునే పరిస్థితి. బోర్ల రామరెడ్డి గారు, ఆయన ఇంటి పేరు బోర్ల రామరెడ్డి, 57 బోర్లేసి బోర్లా పడ్డ వ్యవసాయం తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా? ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నికృష్టంగా కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ యొక్క గొప్పతనం గురించి, ఇందిరమ్మ గురించి ఎమర్జెన్సీ విధించి ఆనాడు ఎంతోమందిని జైళ్లలో నూకిన ఇందిరమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుడ్డలు కూడా తీసుకొడతామంటే ఇవాళ తెలంగాణ సమాజం అట్లా చూస్తూ ఊరుకోవడానికి, నిస్తేజంగా చూడడానికి సిద్ధంగా లేదు. రేవంత్ రెడ్డి గారు, మీకు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నీకు లెక్కలు తెలియకపోవచ్చు కానీ నేను గుర్తు చేస్తా. వాస్తవం ఏంది? 2014లో ఆనాడు కొత్త రాష్ట్రం తెలంగాణ, ఏదో అధికార మార్పిడి కాదు జరిగిందో, కొత్త రాష్ట్రం పుట్టింది. ప్రజల దయతో, పోరాటాలతో, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియకపోయినా 2 దఫాల్లో 30,000 కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆనాడు కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా, కొత్త రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా అన్ని తట్టుకొని 30,000 కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అట్లాగే ఇక సాగునీటి ప్రాజెక్టులు, వాటిని సస్యశ్యామలం చేయడం, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరే కదా ఏందది రైతు డిక్లరేషన్. మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు, ఒక్కటని అమలైందా? ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు. 50,000 కోట్ల రుణమాఫీని 12,000 కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారు, అవతల పడ్డారు, అయిపోయింది అంటున్నారు. 12,000 కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా. మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా 21,000 కోట్లు అని చెప్తారు. మీకు ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఇందులో ఒక్కటని అమలైందా? ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు. అట్లాగే ఎన్నో చేశాం, మీకు చెప్తే చాలా ఉన్నాయి. 2,603 రైతు వేదికలు కట్టినాం. 5,000 ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టినాం. ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ. కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా, ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాల కలబోత, సాగునీరు, విద్యుత్తు, అట్లాగే ఇరిగేషను, ఇవన్నీ కలిస్తే, గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ 1 అయింది. మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు? ఈయనకి ఏంటంటే అలవాటు, బురద చల్తాడు, అవతల పడతాడు, ఇట్లా చల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు. ఆయననే చెప్పిండి, నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. వాస్తవం ఏంది? ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు. మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు, మేము ఒకసారి వేయలేదు, 11 సార్లు మొత్తం 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం. కానీ ఎన్నడూ గింత హడావుడి, గింత ఆర్భాటం అయితే చేయలేదు. ఒక్కసారి వేసి 4 పంటలకు గాను ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకండి అంటున్నాడు. వాస్తవం ఏంది అసలు? ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంతా, యాక్చువల్గా ఇచ్చిందంతా
రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చెప్పింది ఏంది, అసలు ఇచ్చింది ఏంది? మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తా అన్నావు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు. ఇవాళ ఏం చేస్తున్నావు మరి? ఇచ్చినావా ఎక్కడైనా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను. నువ్వే కదా ఉత్తరం రాస్తే మీ కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మొగోడు. మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు. కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు, మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధుల్నే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000కు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 35,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు. 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు. ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది. ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు, తర్వాత వేయడు. మా రైతు సోదరులకు నేను చెప్తున్నా, మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు. దానికి రైతు బంధుకు రామ్ మర్చిపోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొడుతుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఈ 2024-25లో ఆనాడు మొత్తం 23-24 వానాకాలంలో రబీల్నేమో 5,000 ఇచ్చిండు. మొత్తం 23-24 వానాకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండు 7,500. అటెనక 2024-25 దానిలో కూడా మొత్తం ఎగ్గొట్టిండు 7,500. మొన్న మళ్ళీ 1,500. అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన 39,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే ఇక ఆయన చెప్పిన మాటలు, ఎవరు రాహుల్ గాంధీ రుణమాఫీ అన్నాడు, ఏకకాలంలో చేస్తామన్నాడు. డైలాగులు తొడలు కొట్టుడు, మెడలు కొట్టుడు, ఉరుకుని తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నా అన్నాడు. 49,500 కోట్లను కుదించి కేవలం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఆఖరికి ఇలా 20,000 కోట్లు చేసినామని బయట చెప్తారు. నిజానికి ఇచ్చింది మాత్రం ఇప్పటికి 12,000 కోట్లు మాత్రమే. అక్కడ ఎగ్గొట్టిండు. అట్లే రైతు కూలీలకు మోసం, 500 బోనస్ అని అక్కడ మోసం, కౌలుదారులకు మోసం, ఆఖరికి పంటలు కొనక అది కూడా మోసం. కొంటే బోనస్ ఇవ్వాలి కదా, మొదలు వడ్లన్నిటికి ఇస్తామన్నారు, దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పిండ్రు. కానీ ఆఖరికి ఏం చేసిండ్రు, సన్న వడ్లకు అన్నారు. ఆ సన్న వడ్లకు గుడి ఇవ్వలేదు. ఆఖరికి మొత్తం మార్కెట్కి తెచ్చిన ధాన్యం 30% కూడా కొనలేదు. ఇది వాస్తవం. ఇక చెప్తా పోతే చాలా ఉన్నాయి, కానీ నేను ఒకటే చెప్పేది, ఇట్లా ఎన్నో రకాలుగా ఈ రైతులను మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఇంకా పెద్ద జోకు, 60,000 తలకాయలు లెక్క పెడతారటిన మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు, నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదామా, వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది కదా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయనోటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? దమ్ముందా, సిగ్గుందా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకోనికే. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది. ఇవాళ మా మహిళా తల్లులు 1,000,000 మందిని కోటీశ్వరులను చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా. నువ్వు కోటీశ్వరులను చేసేమో కానీ వాళ్ళకి 2,500 ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు ఇస్తా అన్నావు. 1,68,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం, మన ఓటర్ సంఖ్య ప్రకారం 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుంది 2,500 మహాలక్ష్మి అని. మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు, మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇస్తానన్న స్కూటీలు ఏవి, నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది, నువ్వు సంవత్సరంలో నింపుతానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు చేస్తాడు సంపూర్ణ రుణమాఫీ, ఎప్పుడు ఇస్తాడు 15,000 రైతు బంధు అని.
అట్లాగే మా పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు 4000 పెన్షన్ ఏమాయని. ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటూనే బతుకుతా అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు. అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి. అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. నీకు దమ్ముంటే నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి, డేట్ నువ్వు డిసైడ్ చేయి. ఈ 3 రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి, నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టే నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా. నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు 7కి రమ్మంటాడికి వస్తా. దబ్బన కాదంటే 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో 11 o'clock మేమందరం వస్తాం, మా బృందం వస్తాం. మేము మీలాగా మందం తీసుకొని రాము. మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు, మా సీనియర్ నాయకులు 10-15 మంది వస్తాం. బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం. మేమేం చేసినాం, మీరేం చేస్తుండ్రు, ఎవరెవరిని మోసం చేస్తాండ్రు, నువ్వు వస్తావా ఇంకెవరిని పంపుతావా నీ ఇష్టం. నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దూత్ కా దూత్ పానీ కా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాల్ చేసినావు, రా అని. నీ సవాల్ స్వీకరిస్తున్నాం, రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీరు కూడా రావాలని నేను కోరుతా ఉన్నా. వందావని బోందా ఇంకో మీరు పిచ్చోళ్ళు వందనట. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు, పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా? ఆయనకు అర్థం కాదు. మీరు కూడా మాటలకు ఈయన ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలనా నీకు ఓట్లు? ఎవరు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది. పేర్లు చెప్పండి, చెప్తా కానీ ఇప్పుడు వద్దు, మరోసారి చెప్తా. ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడీ, దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులుంది. వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. బిల్డర్లను గోకుడు, కాంట్రాక్టర్లను గీకుడు, ఆ పనిలో మాత్రం ఫుల్ ఉన్నారు, బిజీగా ఉన్నారు. నేను ఒక్కటి అడుగుతున్నా బ్రదర్, ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు, ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు. కానీ ఇప్పుడు అప్పు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 2 లక్షల కోట్లకు చేరుతుంది. ఏడబోతున్నాయి పైసలన్నీ? బడ్జెట్ కాకుండా 2 లక్షల కోట్ల అప్పు. రైతు బంధు రాదు, రుణమాఫీ సంపూర్ణంగా జరగదు, మహిళలకు 2500 రాదు, పెద్ద మనుషులకు పెన్షన్ 4000 రాదు, ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక చెరువు తవ్వింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. ఏడబోతున్నాయి పైసలన్నీ? మొత్తం మంచిగా ఢిల్లీకి టింగ్ టాంగా ఇదానే కదా టకీమని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల, ఖార్గే గారి ఖాతాల, ప్రియాంక ఖాతాల, కేసీ వేణుగోపాల్ ఖాతాల పే సీఎం గారు తెలంగాణను ఏటీఎంగా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు. ఈయన ఇవాళ మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పే సీఎం. పేటీఎం అని ఒక యాప్ ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు. ఈయన పేరేమో పే సీఎం గారు మంచిగా తెలంగాణను ఏటీఎంగా మార్చిండు. టకీమని ఏఐసీసీలో మాత్రం మూత మోగుతాంది. కొత్త బిల్డింగ్లు కడతాండ్రు, కొత్త ఆఫీసులు తెరుస్తాండ్రు. ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది, కాపాడుకుంటాడు. గది తప్ప ఓటేసేవాడైతే ఈయనకి ఇక్కడ ఎవడు కూడా లేడు. వందనా వాని బొందనా అని అందుకే అన్న. ముఖ్యమంత్రి గారంటే గౌరవం ఉంది, కానీ ఆ మాట అనక తప్పలేదు. అస్సలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు? అస్సలు సిసలైన వాడే ముఖ్యమంత్రికి. అస్సలు కోవట్టు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన. చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఇది వాస్తవం. తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. వాస్తవం, కనీసం కాంగ్రెస్లో ఒక్కడన్నా నిజం చెప్తాడు మిగిలిండు. ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే కరెక్ట్ ఆయన చెప్పింది. రాష్ట్రంలో నడుస్తున్నది పక్కా కోవట్టు పాలన. ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన, ఇక్కడి నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలనే కోవట్టు పాలన, ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారిని తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా 10 ఏళ్ళు పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయన తీసుకొచ్చి ఎవడన్నా పెడతాడా? సాగునీటి సలహాదారి పెడతారా ఎవడన్నా? నిన్న మొన్నటిదాకా 10 ఏళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట. ఏమన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు చేసే పని. అందుకే అంటున్నా, రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్ట్గా కోవట్టు పాలన. దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ అ కోవట్ అనే డౌటే లేదు. అలా అనుమానం ఏముంది మీకు? థ్యాంక్ యూ.
బీసీ రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ ఇక్కడ కాదు శాసనసభలోనే మేము కడిగి పారేసినాం. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా పార్టీ తరఫున మాట్లాడిన గంగుల కమలాకర్ గారు ఆ రోజే ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు బీసీలను మోసం చేస్తున్నారు, మీకు స్పష్టంగా తెలుసు మీ బీసీ డిక్లరేషను చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది, మీకు తెలుసు, తెలిసే బీసీలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగానే అడిగినాం. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా బ్రదర్, ఈ ప్రభుత్వం చేత మోసగించబడని వాళ్ళు ఎవరు లేరు. బీసీలను 42% రిజర్వేషన్ అని మోసం, దళితులను గిరిజనులను అభయహస్తం 12 లక్షలు ఇచ్చేస్తా అని చెప్పి అట్లా దగా చేసిండు, మైనారిటీలను సప్లాన్ అని చెప్పి దగా చేసిండు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు బ్రదర్, మహిళలను మోసం, రైతులను మోసం, యువతను మోసం, అందరినీ మోసం. ఇక మోసాల పరంపర గురించి 420 హామీల గురించి బోలెడు కాలం మంది మాట్లాడుకున్నందుకు టైం ఉంది. నా రిక్వెస్ట్ మీతో, ఈ 72 గంటల గడువు 8 తారీఖు నాడు 11 గంటలకు అందరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలుసుకుందాం. మిగతా విషయాలన్నీ విస్తారంగా అక్కడ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.